హాయ్ ఫ్రెండ్స్, నేను నజీర్. మీరు చూస్తున్నారు టెక్ రిపోర్ట్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో వచ్చేసి మనం మీరు తక్కువ బడ్జెట్లో ఒక మంచి 4K స్మార్ట్ టీవీ గురించి చూస్తుంటే మాత్రం వీడియోని ఎండ్ వరకు చూడండి. మోస్ట్లీ మీకు ఈ వీడియో యూస్ఫుల్ అవ్వచ్చు. తక్కువ బడ్జెట్ అంటే ఎంతనే కదా మీ డౌట్. 43 ఇంచ్ 4K టీవీ మీకు ఇది కేవలం 19,000 రూపాయలకు వస్తుంది. ఇదే మనకి ఐఫాల్కన్ నుంచి U64 అనమాట. లాస్ట్ ఇయర్ ఎండింగ్లో 2024 ఎండింగ్లో లాంచ్ అయింది. సో నేను ఆల్రెడీ థామ్సన్ జియో టీవీ కూడా మనకి 19,000కి వస్తుంది. రెండింటికి సంబంధించి కంపారిజన్ వీడియో చేశాను. దాని థంబ్నెయిల్ ఇలా అయితే ఉంటుంది. ఆ వీడియో ఒకసారి చూడండి. అది కొనాలా ఇది కొనాలా ఒక క్లారిటీ అయితే వస్తుంది. బట్ ఈ వీడియోలో మనం డెడికేటెడ్గా ఈ ఐఫాల్కన్ U64 కేవలం 19,000కి తీసుకొస్తున్నారు. కార్డ్ ఆఫర్స్ తోటి ఎప్పుడు మనకి 16-17,000కి వస్తుంది. దీన్ని కొనొచ్చా లేదనేది వీడియోలో క్లియర్గా మాట్లాడుకుందాం. సో ఫస్ట్లీ బాక్స్ కంటెంట్ విషయానికి వస్తే మాత్రం బాక్స్ మీకు చూడడానికి ఇలా అయితే ఉంటుంది. బాక్స్లో వచ్చేసి మీకు స్టాండ్స్ చూడడానికి ఉంటాయి అండ్ దాంతోపాటు ఆడియో కేబుల్ ఉంటుంది అండ్ ఒక రిమోట్ చూడడానికి ఉంటుంది. రిమోట్ బ్యాటరీస్ కూడా మనకి వీళ్ళే ప్రొవైడ్ చేశారన్నమాట. అండ్ దాంతోపాటు మనకి యూజర్ మాన్యువల్ వారంటీ కార్డు ఉంటుంది. అండ్ ఫైనల్లీ మనకి స్మార్ట్ టీవీ ఇదే అని చెప్పుకోవాలి. ఇక దీని యొక్క డిజైన్ గురించి మాట్లాడుకుంటే మాత్రం ఫస్ట్లీ డిజైన్ నాకు బాగా నచ్చింది ఏంటంటే కంపేర్ టు దట్ జియో టీవీ స్లిమ్గా ఉంటుంది, చూడడానికి అయితే అట్రాక్టివ్గా ఉంది. అండ్ దాంతోపాటు మీకు బెజల్స్ కూడా స్క్రీన్ బెజల్స్తో వస్తుంది. చాలా స్లిమ్ బెజల్స్, మీకు ఎక్కడ అవుట్డేటెడ్ లుక్ అయితే ఉండదు. అండ్ బిల్డ్ క్వాలిటీ విషయానికి వస్తే మాత్రం బిల్డ్ క్వాలిటీ కూడా వెరీ స్టడీగా ఇచ్చారు. వీళ్ళు ప్రైస్ రేంజ్ని బట్టి నేను చాలా కాంప్రమైజ్ అవుతారని నేనైతే ఫీల్ అయ్యాను. బట్ కాంప్రమైజ్ అయితే చేయలేదు. మీకు ఫుల్ బాడీ అంటే ఫ్రేమ్తో సహా మీకు మెటల్ బిల్డ్ ఉంటుంది అన్నమాట. బ్యాక్ ఫ్రేమ్ సైడ్ ఫ్రేమ్ అంతా సింగిల్ ఫ్రేమ్ మెటల్ బిల్డ్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. అండ్ ఏదైతే వాల్ మౌంట్ మనకి ఏదైతే లెగ్స్ ఇచ్చారో ఇవి కూడా మీకు చాలా స్టడీగా ఉన్నాయి. ఎక్కువ టీవీ ఓపెన్ అవడం ఇట్లాంటి ఇష్యూస్ కూడా నేను అబ్జర్వ్ చేయలేదు. ఇన్ఫాక్ట్ బిల్డ్ క్వాలిటీ చాలా బాగుంది. అండ్ టేబుల్ స్టాండ్స్ అనేది మీకు ప్లాస్టిక్ అయితే ఇచ్చారు. సో డిజైన్ బిల్డ్ క్వాలిటీలో నాకు ఎటువంటి ఇష్యూ లేదు. అండ్ పోర్ట్స్ విషయానికి వస్తే మాత్రం మనకి 3 HDMI పోర్ట్స్ ఇచ్చారు. దాంతోపాటు మనకి ఒక USB పోర్ట్ చూడడానికి ఉంటుంది. LAN, AV, ఆప్టికల్, హెడ్ ఫోన్ జాక్ ఇవన్నీ కూడా మనకి యాజ్ యూజువల్గా చూడడానికి అయితే ఉంటాయి. అండ్ ఇక దాంతోపాటు మనం మేజర్గా మాట్లాడుకోవాల్సింది రిమోట్ మీరు చూడొచ్చు, చాలా బిగ్గర్ రిమోట్. ఈ రిమోట్ చూడడానికి మీకు అర్థమైంది TCL రిమోట్ అని. సో ఎస్, ఇక్కడ మీకు TCL ఛానల్ అని కూడా ఉంటుంది. సో నథింగ్ బట్ ఐఫాల్కన్ ఈజ్ నథింగ్ బట్ TCL వాళ్ళది కాబట్టి TCL టీవీ రిమోట్ అయితే ఇచ్చారు. రిమోట్లో డెడికేటెడ్ వాయిస్ అసిస్టెంట్తో వస్తుంది. మీరు టీవీలో ఎవ్రీ సెట్టింగ్ లైక్ ఓపెన్ యూట్యూబ్ అని, ఓపెన్ నెట్ఫ్లిక్స్ అని జస్ట్ మీరు ఇలా ఓపెన్ నెట్ఫ్లిక్స్ లైక్ అట్లా మీరు సింపుల్గా కమాండ్స్ తోటి మీరు టీవీని అయితే కంట్రోల్ చేసుకోవచ్చు. అండ్ ఆఫ్ కోర్స్ వాయిస్ అసిస్టెంట్ అంటే మీరు వాయిస్ సెర్చ్ కూడా పనికి వస్తుంది. అండ్ రిమైనింగ్ బటన్స్ అన్నీ ఉంటాయి. అండ్ షార్ట్ కట్ బటన్స్ ఇంట్రెస్టింగ్లీ మనకి నెట్ఫ్లిక్స్ ఉంటుంది, ప్రైమ్ వీడియో ఉంటుంది, సోనీ లివ్ ఉంటుంది అండ్ యూట్యూబ్ ఉంటుంది. అండ్ వెబ్ సెర్చ్ కూడా ఉంటుంది. ఒకవేళ మీరు వెబ్ బ్రౌజింగ్ చేయాలనుకుంటే వెబ్ సెర్చ్ కూడా ఉంటుంది. TCL ఛానల్ అంటే TCLకి సంబంధించిన ఫ్రీ ఛానల్స్ అవి వస్తూనే ఉంటాయి అన్నమాట. నార్మల్ ఫ్రీ ఛానల్స్ అన్నీ అయితే వస్తాయి. సో రిమోట్ కూడా మీకు చాలా బెటర్గా ఇచ్చారు. నాకు రిమోట్లో కూడా ఎటువంటి ఇష్యూ అయితే లేదు. అండ్ ఇక మెయిన్ డిస్ప్లే ఇది వచ్చేసి మనకి 43 ఇంచెస్ 4K ప్యానల్ అయితే యూజ్ చేశారు. 60 Hz రిఫ్రెష్ రేట్తో వస్తుందన్నమాట. సో ఈ ప్యానల్ క్వాలిటీ ఎలా ఉంది ఏంటి అనేది మనం మాట్లాడుకుంటే ఫస్ట్లీ డీటెయిల్గా మనం మాట్లాడుకోవాల్సింది బ్రైట్నెస్. వీళ్ళు క్లైమ్ చేసింది వచ్చేసి 260 nits అని మనకి ఫ్లిప్కార్ట్ వెబ్సైట్లోనే వీళ్ళు మెన్షన్ చేశారు. మేము రియల్ టైంలో మిడిల్లో టెస్ట్ చేసినప్పుడు మాకు నిజంగానే 260 nits వచ్చింది. కార్నర్స్లో 160, 170 అయితే వచ్చింది. సో పర్లేదు, ఓకే, మరీ అద్భుతం నేను చెప్పను. బట్ వీళ్ళు క్లైమ్ చేసింది అట్లీస్ట్ ఇస్తున్నారు, విచ్ ఇస్ ఓకే. 260 nits అనేది మీరు ఒకవేళ బెడ్రూమ్లోకి యూజ్ చేయాలి, ఎప్పుడు కర్టన్స్ వేసి యూజ్ చేస్తారు, హెవీ లైటింగ్ కండిషన్స్ కాదు, కమర్షియల్ స్పేసెస్ కాదు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీకు ఇండోర్ లైట్ కండిషన్లో బాగానే ఉంటుంది బ్రైట్నెస్ అనేది. మీరు ఒకసారి ఇక్కడ బీరో చూస్తున్నారు కదా, అర్థమవుతుంది. అండ్ దాంతోపాటు మనకి మెయిన్గా డీటెయిల్స్ అనేది చాలా మంచి డీటెయిల్స్ అయితే ఉన్నాయి. ఎక్కడ కూడా ఓవర్ బ్రైట్ అయిపోవడం వల్ల డీటెయిల్స్ మిస్ అయిపోవడం, ఒక కలర్లా కనిపించేటటువంటిది అయితే లేదు. మీకు డీటెయిల్డ్గా ఉన్నాయి. అండ్ కలర్స్ విషయానికి వస్తే మాత్రం కలర్స్ కూడా వైడ్ గ్రేడియంట్ అయితే ఉంది. మంచి గ్రేడియంట్ అయితే ఉంది కలర్లో. చాలా కలర్స్ అయితే మీకు కనిపిస్తున్నాయి. బట్ కాకపోతే కలర్స్లో నాకు అనిపించింది ఏంటంటే కొంచెం వామ్ టింట్ ఉంటుంది టీవీ. మామూలుగా కూల్ టింట్, వామ్ టింట్ అంటాం. వామ్ టింట్ అంటే కొంచెం ఎల్లోయిష్గా ఉంటుంది. కూల్ టింట్ అంటే కొంచెం బ్లూయిష్గా ఉంటుంది. ఇది కొంచెం ఎల్లోయిష్ టింట్ అయితే ఉంటుంది, వామ్ టింట్తో వస్తుంది. అది మనకి పెద్ద ప్రాబ్లం కాదు. యూజువల్గా మనం మొబైల్లో మనం నైట్ షిఫ్ట్ మోడ్ ఆన్ చేసుకుంటాం కదా, అది ఆన్ చేసుకుంటే ఎట్లయితే బ్లూ లైట్ కట్ అయ్యి వామ్ లైట్ వస్తుందో అలా వస్తుంది. బట్ నాలాంటి వాళ్ళకైతే నచ్చకపోవచ్చు, ఎందుకంటే నాకు యాక్చువల్ కలర్స్ కావాలి. బట్ మీరు ఇంట్లో పిల్లలు ఎక్కువగా టీవీ చూస్తారు, బెడ్రూమ్లో ఎక్కువ పెట్టుకొని లో లైట్ కండిషన్లో చూస్తారు, కళ్ళకి హామ్ కాకుండా మంచి డీటెయిల్స్ కనిపించాలనుకుంటే ఈ కలర్స్ అనేది మీకు 100% బాగానే ఉంటుంది. అండ్ దాంతోపాటు బ్లాక్స్ కూడా ఫర్ ద ప్రైస్ నో కంప్లైంట్స్. డీపర్ బ్లాక్స్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. బ్లాక్స్ విషయంలో మేజర్ ఇష్యూస్ లేవు. డే లైట్లో మీకు ఎటువంటి ఇష్యూ ఉండదు. లో లైట్లో ఒకవేళ అన్ని లైట్స్ బంద్ చేసి ఏకదమ్ డార్క్ సిచ్యువేషన్ చూస్తే బ్లాక్స్ అనేది కొంచెం మీకు గ్రేయిష్గా కనిపిస్తుంది. అదైతే ఉన్న వాస్తవం. అండ్ దాంతోపాటు HDR కంటెంట్ పర్లేదు, యావరేజ్గా ఉంటుంది. నాట్ ది బెస్ట్ అయితే ఉండదు. HDR కంటెంట్ అనేది యావరేజ్గా ఉంటుంది. HDR కంటెంట్ మీరు చూసేటప్పుడు, ఎందుకంటే 260 inches కాబట్టి మనం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయలేం. అండ్ దాంతోపాటు కాంట్రాస్ట్
కాంట్రాస్ట్ రేషియో కూడా కొంచెం యావరేజ్గానే ఉంటుంది, నాట్ అప్ టు ద మార్క్. అండ్ ఇక వివింగ్ యాంగిల్స్ విషయానికి వస్తే మాత్రం సైడ్ నుంచి మరి ఎక్స్ట్రీమ్ యాంగిల్ 178 degreesలో మీరు చూస్తే మాత్రం మీకు ఒక 20% షేడ్ అయితే కనిపిస్తుంది. షేడ్ అంటే కలర్ షేడ్ అయితే మీకు చూడడానికి ఉంటుంది. ఇట్స్ ఓకే, క్వైట్ కామన్ ఫర్ ద ప్రైస్. ఈ ప్రైస్లో మన పెద్ద కంప్లైంట్ చేసేది అయితే లేదు. సో ఓవరాల్ పిక్చర్ క్వాలిటీ గురించి వన్ వర్డ్ చెప్పాలంటే మాత్రం మీరు లో లైట్ కండిషన్లో వాడతారు, మీకు డీటెయిల్స్ ముఖ్యం అండ్ కళ్ళకి ఇబ్బంది కాకూడదు, ఎక్కువ బ్రైట్నెస్ అవసరం లేదు మాకు అనుకుంటే మాత్రం బెడ్రూమ్ టీవీ వరకు నేను ఈ టీవీని రికమెండ్ అయితే చేస్తాను. లేదు మీరు బెడ్రూమ్ కాదు హాల్స్లోకి యూస్ చేస్తాం, హెవీ లైట్లోకి యూస్ చేస్తూ ఉంటే బెటర్. నీ కంపారిజన్ వీడియో చెప్పాను కదా, జియో టీవీ వర్సెస్ ఈటీవీ వీడియో కంపారిజన్. ఆ వీడియో చూడండి, మీకు ఒక క్లియర్ క్లారిటీ వస్తుంది ఏది ఎవరికి బెస్ట్ అనేది నేను డీటెయిల్గా అయితే కంపేర్ చేసి చెప్పాను. అండ్ ఇక ఆపరేటింగ్ సిస్టమ్ విషయానికి వస్తే మాత్రం వెళ్ళి గూగుల్ టీవీ ఓఎస్తో వస్తుందన్నమాట. Android 11 ఆపరేటింగ్ సిస్టమ్ మీద 2GB ర్యామ్ ఉంటుంది, 16GB స్టోరేజ్ ఉంటుంది. సో యూజర్ ఇంటర్ఫేస్లో మేజర్ ల్యాగ్స్ అయితే ఉండవు. వైఫై మీది ఫాస్ట్గా ఉంటాయి, ఎటువంటి ల్యాగ్స్ ఉండవు, మీరు రియల్ టైం ఇక్కడ అయితే చూడొచ్చు. అండ్ యూఐలో మీకు కావాల్సిన యాప్స్ అన్నీ ఉంటాయి. ఫర్ సపోజ్ ఇక్కడ మీరు ఇన్స్టాల్ చేసేటప్పుడు అడుగుతుంది, గూగుల్ టీవీ సెటప్ చేసేటప్పుడు మీరు నెట్ఫ్లిక్స్ కావాలా ప్రైమ్ వీడియో కావాలనేది అడుగుతుంది. అవన్నీ మీరు క్లిక్ చేసుకుంటే ఇక్కడ రైట్లో మీరు చూడొచ్చు నెట్ఫ్లిక్స్, యూట్యూబ్, జియో హాట్స్టార్, సోనీ లివ్, ప్రైమ్ వీడియో, కావాల్సిన యాప్స్ అన్నీ ఉన్నాయి. కావాలి అనుకుంటే మీరు ప్లే స్టోర్ నుంచి ఇంకా వేరే యాప్స్ అయితే మీరు ఇన్స్టాల్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో నాకు యాప్ సపోర్ట్లో ఎటువంటి ఇష్యూ లేదు. ఇన్ఫ్యాక్ట్ గూగుల్ టీవీ ఓఎస్ కాబట్టి మీకు 100% బెటర్ అయితే ఉంటుంది. నాకు మేజర్ ల్యాగ్స్ కూడా ఇనీషియల్గా అయితే అనిపించలేదు. మేబీ లేటర్ అని ఏమైనా ఉంటే మాత్రం నేను ఫర్దర్ వీడియోస్లో మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇక ఆడియో విషయానికి వస్తే మాత్రం వీళ్ళు చెప్పేది 24 వాట్ స్పీకర్స్తో వస్తుందని చెప్తున్నారు. వాల్యూమ్ అయితే హైగా ఉంది అండ్ ఓకే ట్రిబుల్స్ పర్లేదు. బేస్ అనేది కొంచెం డామినేటింగ్గా ఉంది. మరి అద్భుతమైన బేస్ అనగానే మీరు ఏదో ఎక్స్పెక్ట్ చేయకండి, సినిమాటిక్ బేస్ అని కాదు, సమ్ వాట్ బేస్ అయితే వస్తుంది స్పీకర్లో. అది వాయిస్ని డామినేట్ చేస్తుంది, ఇన్స్ట్రుమెంటల్స్ డామినేట్ చేస్తుంది. ఎఫెక్టివ్గా అయితే లేదు, యావరేజ్ ఆడియో క్వాలిటీ. ఫర్ ద ప్రైస్ అని కూడా నేను మాట్లాడకూడదు, ఆడియో క్వాలిటీ అనేది యావరేజ్ బిలో యావరేజ్గా అయితే ఉంది. అండ్ ఇక ఆ తర్వాతకి వారంటీ 1 year వారంటీ అయితే వస్తుందన్నమాట మీకు ఇది. సో ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. అంత మించి ఎక్కువగా మనం ఈ ప్రైస్ రేంజ్లో ఎక్స్పెక్ట్ అయితే చేయలేం. అండ్ ఇక ఇది ఫైనల్గా దీని ప్రైస్ అనేది 19,000 రూపాయలకి అవైలబుల్గా ఉంది. కార్డ్ ఆఫర్ తోటి ఎప్పుడు 18,000 17,000 వస్తుందన్న మేము ఆ ప్రైస్కి తీసుకోవచ్చా అంటే వన్ వర్డ్ ఆన్సర్, లో లైట్ కండిషన్ లైక్ బెడ్రూమ్స్లోకి కర్టన్ వేసుకొని వాడే సిచ్యువేషన్స్లో 100% మీకు టీవీ చాలా బ్రైట్గా ఉంటుంది, సరిపోతుంది. లేదు మీరు హాల్స్లో యూస్ చేస్తారు, విండోస్ ఓపెన్ చేసి ఉంటాయి, మెయిన్ డోర్ ఓపెన్ చేసి ఉంటుంది, లైట్లన్నీ ఉంటుంది, హెవీ లైటింగ్ కండిషన్ అనుకుంటే మాత్రం నేను ఈ టీవీని మీకు అయితే రికమెండ్ చేయను. మీరు ఈ టీవీ ఒకవేళ బ్రైట్ లైట్ కండిషన్లో మరి ఎందుకు కన్ఫ్యూజింగ్, మీకు జియో టీవీ అయితే తీసుకోవచ్చు. దాని లింక్ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఇక్కడ ప్రొడక్ట్స్లో ఉంటుంది అన్నమాట లింక్స్ అనేవి. ప్రొడక్ట్స్లో నుంచి మీరు మీకు నచ్చిన టీవీ మీరు అయితే పర్చేస్ చేయొచ్చు. ఇది iFalcon U64 యొక్క రివ్యూ అనేది. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. జై హింద్.